నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. ఈ రోజు గురుగారితో మాట్లాడదాం. ఇప్పుడు గురుగారు నమస్కారం. గురుగారు పరమేశ్వరార్పణం. గురుగారు, శ్రీచక్రం అంటే ఏంటి? అందరూ తెచ్చేసుకొని ఇళ్లలో పెట్టేసుకుంటున్నారు. ఏంటి దాని గురించి అవేర్నెస్ వచ్చాక తెచ్చుకోవచ్చు అంటారా? అందరి ఇళ్లలో ముఖ్యము అంటారా? అసలు శ్రీచక్రం అంటే ఏంటి? దాని గురించి పూర్తి వివరణ. తప్పకుండా అమ్మా. శ్రీ విద్యా పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థిత వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీ కరుణారసార్ణవమయీ కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీచక్రం అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎలా పడితే అట్లా దాన్ని ఇంట్లో పెట్టుకొని అర్చన చేయడానికి అర్హత లేదు. ఎందువల్లనంటే పక్షిరాజము అంటే గ్రద్ద, యంత్రరాజము అంటే శ్రీచక్రం. అవునా గురుగారు? శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని మనందరికీ కూడా సింహాసనాలు కూర్చోడానికి ఎలా అయితే ఉంటాయో సాక్షాత్తు అమ్మవారి సింహాసనమే శ్రీచక్రం. శ్రీచక్ర సింహాసనే అని చక్కగా అందులో శ్రీచక్రమే అమ్మవారి సింహాసనం. శ్రీచక్రం అంటే ఏమిటి అంటే జనాలకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ధనానికే ఇంధనం. ధనానికే ఇంధనం. సో అది ధనానికి ఇంధనం అని చెప్పారు, అందరూ ఇళ్ళలో తెచ్చుకుంటున్నారు. కానీ అది ఊరికే షోకేష్ లాగా మనం పెట్టుకోవటానికి దానికి అర్చన ఆరాధనలు చేయడానికి చాలా తేడా ఉంటుందండి. అర్చనలు చేయకుండా షాపులో వాళ్ళు అమ్మే వాళ్ళు ఎలా అయితే పెట్టుకుంటారో తెచ్చుకుని షోకేష్ లో పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది లేదు. అర్చన ఆరాధనలు చేయాలంటే అర్హత అందరికీ ఉండదు. దానికి పంచదశి షోడశి అని కొన్ని పూర్ణ దీక్ష ఉంటుందమ్మా, నవాక్షరి అనుకుంటూ. ఆ దీక్షలు పూర్ణంగా ఉన్నవారు మాత్రమే దానికి అర్చనకు అర్హులు. అయిన వాళ్ళు కాని వాళ్ళు నేను తెచ్చుకుంటూ ఇంట్లో అర్చన చేస్తానంటే అది పతనానికి దారి. దేనికండి? పతనానికి దారి. చెడు ఐశ్వర్యానికి వృద్ధికి అది మనకు మార్గం కావాలి, కానీ పతనానికి మార్గం కాకూడదు. ఇది ఆ రకంగా తెచ్చుకొని కనుక పెట్టుకుంటే అది పతనానికి మార్గం. మరి శ్రీచక్రం ఇంట్లో ఉండాలని కోరికగా ఉందండి అంటే అరూప రూపం అంటే ఒక ఫోటో తెచ్చుకోండి, ఒక కాగితంలో తయారు చేసి ఫ్రేమ్ కడతారు, అది తెచ్చుకొని ఇంటి ముందు అలా పెట్టుకోండి. అర్చనలో మాత్రం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఉండడం అత్యంత శ్రేయోదాయకం. ఎందుకంటే అది శ్రీ విద్యాం పరిపూర్ణమేరు మీరు ఇట్లా ఉంటుంది. అది శిఖరే బిందు త్రికోణే స్థిత. శ్రీచక్రం ఎలా ఉంటుంది, బిందు త్రికోణం అనేటువంటిది ఎలా ఉంటుంది, మొత్తం అంతా కూడా ఒక విధానం. ఇందులో ఇంతమంది దేవతలు ఉంటారు, ఈ రకంగా అర్చన చేయాలి. ఇన్ని రకాల ఉదకం అంటే నీటిలో కొన్ని రకాలు ఉంటాయి. మళ్ళీ ఆ మామూలు నీళ్ళలోనే సుగంధ ద్రవ్యాలు, తులసి దళాలు ఇట్లా వేసుకుంటూ తీసుకుంటాం. దేనికి దానికి ఆ నీటి విడిగా ఉండాలి, దేని నివేదన దానికి ప్రత్యేకంగా ఉండాలి. మన ఇష్టానుసారం చేస్తా అంటే కుదరదండి అది. ఎందుకంటే ఎప్పుడైతే మనం శ్రీచక్రానికి అర్చన చేసి ఉంటామో అమ్మవారి అక్కడ సాక్షాత్కరిస్తుంది మనకు. అమ్మవారి రూపాన్ని మనం చూడగలుగుతాం. మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు అమ్మవారి రూపాన్ని మనం కళ్ళు మూసుకుంటే అలా కనిపిస్తుంది ఆవిడ. మనకి అది కదా కావాల్సింది. అంతేగాని ఏదో చేసేసాము అనేటువంటిది అనుకుంటే ఏమీ రాదు. ఉన్నది మొత్తం మనం ఇబ్బంది పడిపోతాం, దారిపోతుంది అదంతా కూడా. కాబట్టి శ్రీచక్రం అనేటువంటిది ఎలా పడితే అలా తీసుకునేటువంటిది కాదు. కానీ ప్రతి ఇంట్లో శ్రీచక్రం ఉండటం శ్రేయస్కరం. అదేంటి చెప్తున్నా, అరూప రూపంలో. గత కొంతకాలంగా అమెరికా వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇక్కడ కానీ చాలా మందికి అరూప రూపంగా ఉండేటువంటి శ్రీచక్రాలు తయారు చేసి అందించాం. రేపు ఆగస్టు 4వ తారీఖు దీనికి సంబంధించిన దాంట్లో 183 శ్రీచక్రాలని 183 9 లక్షల బీజాక్షరాలతో విశేషమైనటువంటిది అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటిది మహాక్రతువుని నిర్వహిస్తున్నామమ్మా. ఎప్పుడు ఎక్కడ గురుగారు? చెప్తాను. ఆగస్టు 4వ తారీఖు. ఆగస్ట్ 4వ తారీఖు హైదరాబాద్ లోని
మొత్తం అష్టాదశ శక్తి పీఠాలలో ఉండేటువంటి దేవతలందరినీ ఒకే చోటకి ఆవాహన చేయటం, ఒకే చోట స్థాపన చేయటం, ఒకే అర్చన చేయటం, అక్కడ 183 శ్రీచక్రాలని స్థాపించటం, విడిగా 18 శ్రీచక్రాలను స్థాపించటం, అలా చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంలో ఆరాధన చేసుకుంటూ వచ్చి ఈ 183 శ్రీచక్రాలకి 183 మంది దంపతులను అక్కడ కూర్చుండబెట్టి 9 లక్షల బీజాక్షరాలతో అర్చన చేయించడం అనేటువంటిది భూతకాలంలో మన భారతీయ శంకరపీఠంలో మాత్రమే అలా జరిగింది. ఎక్కడ జరిగింది? ఇప్పుడు వర్తమానంలో మళ్ళీ మనం చేస్తున్నాం, భవిష్యత్తులో అది మళ్ళీ మన నుంచే ఆ విధానం వెళ్తుంది. అంటే దానికి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలు అవసరము, దానికి సంబంధించిన మహాబీజాక్షరాలు అవసరం. అష్టాదశ శక్తి పీఠాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క దేవతని పిలుచుకొచ్చి ఇక్కడ మనం స్థాపన చేసి ఆ స్థాపనతో అమ్మవారిని మనం తృప్తిపరచడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. అష్టాదశ శక్తి పీఠాలు అది దానికి ప్రారంభం చేయడానికి ముందు నుంచే కనీసంగా 7 రోజుల నుంచి దాన్ని మేము అది దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి. 7 రోజుల ముందు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటే 4వ తారీఖు రోజు నాడు ఉండేటువంటి విధానానికి ఆచమ్య కేశవాయ స్వహ అనగలుగుతాం. అంత విశేషమైనటువంటిది. అందులో ఈ అరూప రూపం గలటువంటి శ్రీచక్రాలను అందులో పెడుతున్నాం. ఆ శ్రీచక్రం అనేటువంటిది 9 లక్షల బీజాక్షర సంపుటి ఉంటుంది. ఆ శ్రీచక్రాన్ని మనందరికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఇంట్లోంచి బయటికి వెళ్తాం కదా, సింహద్వారం ఉంటుంది, ఇంట్లోంచి మనం బయటికి వెళ్తే ఎదురుగుండా అక్కడ పెట్టేసుకోండి. మన లోపల ఇంట్లో కనిపించేటట్టుగా చిన్న శ్లోకం ఒకటి ఇస్తా. వారి జీవితంలో ఇక జన్మాంతరంలో హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఎలాంటి నష్టము వాటిల్లకూడదు, ఆర్థికపరమైన సమస్య మనకొద్దు, మానసిక సమస్య వద్దు, శారీరక సమస్యలు వద్దు అనుకున్న వారు ఎవరైతే ఉంటే ఒక 8 నిమిషాలు సమయం కేటాయిస్తే చాలు, అష్ట దరిద్రాలు పోతాయి. రోజు ఆ గురుగారు రోజు 8 నిమిషాలు ఆడవారు మగవారు పిల్లలంతా కూడా స్నానం చేయగానే బొట్టు పెట్టేసుకొని ఆ శ్రీచక్రాన్ని చూసుకుంటూ, అంటే బయటికి వెళ్లే ముందు ఇంట్లోంచి బయట ఆ శ్లోకం ఇస్తా చిన్నది, అది వింటూ చక్కగా నమస్కారం చేసుకుంటే ఆ దాని నుంచి ఒక వైబ్రేషన్ అనేటువంటి మీ శరీరంలోకి వేస్తుందండి. ఆ వచ్చినప్పుడు మీరు ఏ పని మీద అయితే బయటికి వెళ్ళారో ఆ పని సక్సెస్ఫుల్. అస్సలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. 9 లక్షల బీజాక్షరాలంటే సామాన్యమమ్మా? అసలు ఇప్పుడు జరగలేదు కూడా, మీ ఆధ్వర్యంలో జరిగింది అన్నారా? ఇతపూర్వం కూడా మన భారతీయ శంకరపీఠంలోనే జరిగింది. అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటి మహావైదిక క్రతువుతో సిరి సంపదలకు నిలయం అవ్వాలి ప్రతి ఇల్లు. అనారోగ్యాలకి, ఇబ్బందులకి, మనశ్శాంతి లేకపోవడానికి, కుటుంబ కలహాలకి, అన్నదమ్ముల తగాదాలకి ఏది కూడా ఎక్కడ తావుండద్దు. ప్రతి ఇంట్లో పొద్దున్నే లేవంగానే చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వుతో ఒకళ్ళొకళ్ళు పలకరించుకోగలగాలి. ఏ పరిస్థితులలో కూడా హాస్పిటల్ అనేటువంటి దానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉండేటువంటి రీతిలో 9 లక్షల బీజాక్షరములను అందులో నిక్షిప్తం చేసి 183 మంది దంపతులకి అక్కడికక్కడ ఇవ్వాలని అర్చనలో. ఎవరు గురుగారు 183 మంది? ఎవరైనా పాల్గొనొచ్చా ఏంటి? యోగం ఎవరికైతే ఇక్కడ నుదిటి మీద రాసి ఉంటుందో వారు మాత్రమే పాల్గొనగలుగుతారు. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క ప్రాంగణములో 183కి అందిస్తాం. 183 మందికి స్వహస్తాలతో అలా అక్కడికక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈశ్వరేచ్ఛ, ఆ ఒక్క భాగ్యము భోగాన్ని అనుభవించేటువంటి యోగం ఎంతమందికి ఉంటుందంటే మనం చెప్పలేం. అంతటి విశిష్టయగు శ్రీచక్రార్చన, అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటిది బహుశా ఇంతవరకు ఎవరు చూడలేదు. గత కొంతకాలంగా ప్రతి నవరాత్రులకి మన భారతీయ శంకరపీఠంలో జరుగుతుంది. అది ఎలా ఏంటనే విషయం నేను మళ్ళీ మీకు వివరిస్తా, ఇబ్బంది లేదు ఖచ్చితంగా. కానీ ఆ 183 మంది దంపతులు ఎవరు అంటే ఈశ్వర కృప అంతే. ఎందుకంటే అలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలంటే అదృష్టం ఉండాలి. నిజంగా అన్ని ఫలితాలు కూడా ఉంటాయని తెలియజేశారు. చాలా ధన్యవాదాలు గురుగారు. శ్రీచక్రం గురించి వివరణ తెలియజేస్తూ మరిన్ని వివరాలని కూడా మాకు మా ప్రేక్షకులకు అందించడం. నమస్కారం గురు.